సో అందరికీ హాయ్, నేను మీ సందీప్ టాక్స్కి స్వాగతం. సో ఇది మన పార్ట్ 3, మన తాడేపల్లిగూడెం రాజకీయాల గురించి మనం చేస్తున్న 3వ వీడియో అనమాట. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ప్రజెంట్ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే బొల్లిశెట్టి శ్రీనివాస్ని కొట్టాలంటే ఆయనకన్నా డబల్ మైండ్ గేమ్ ఆడాలని అయితే మనం చెప్పుకున్నాం. సో ప్రజెంట్ అయితే ఆ ఒక్క టాపిక్ పక్కన పెడితే ఇప్పుడు అపోజిషన్ నుంచి ఎటువంటి అటాకింగ్ గేమ్ అయితే నడుస్తుందో మీకు ఇప్పుడు చెప్తాను. సో ఈ మధ్యకాలంలో జనాల్లో మరియు మెయిన్గా యువతలో ఎక్కువ స్థానం సంపాదించుకున్న కొట్టు వెంకట్ నాగు గారి గురించి అయితే మనం మెయిన్ మాట్లాడుకోవాలి. ఎందుకంటే డే బై డే అని గ్రాఫ్ చూసుకుంటే జనాల్లో బాగా పెరుగుతుంది. రాబోయే రోజుల్లో ఈయన సిట్టింగ్ ఎమ్మెల్యేకి కానీ తాడేపల్లిగూడెం అపోజిషన్ పార్టీకి అయితే పోటీనైతే ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే ఆయన చుట్టూ ఉన్న యువత మరియు ఆయన కార్యకర్తలకు ఆయనే ఒక మెయిన్ బలంగా అయితే మారాడు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే టీడీపీ, జనసేన, బీజేపీల నుంచి ఎప్పటికప్పుడు కౌంటర్ అటాక్ చేస్తూనే ఉంటారు జగన్ మీద. కానీ కొట్టు నాగు టీం నుంచి ఆర్పీకి అయితే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇది ఇంతకుముందు మనం తాడేపల్లిగూడెం రాజకీయాల్లో ఎటువంటి హీట్ పాలిటిక్స్ అయితే మనం ఎప్పుడు చూడలేదు. కానీ ఈ వీడియో ఒకసారి చూడండి. నీకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అభిమానులు అంటే ఏంటో నీకు చూపించే రోజు తొందరలోనే ఉంది. నువ్వు వైఎస్ఆర్సీపీ నాయకుల మీద ఈ రోజే కాదు ప్రతిరోజు కూడా ప్రతి ఒక్క సీనియర్ మోస్ట్ నాయకులను కూడా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడుతున్నావు. ఎప్పుడు అధికారం ఉందని మతం ఒళ్ళు పువ్వెత్తి కొట్టుకుంటున్నావు. నువ్వు అది తగ్గించుకొని మాట్లాడితే చూసారు కదా. సో ఆల్రెడీ అటాకింగ్ కౌంటర్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇది అధికారం చేదెక్కించుకోవడానిక లేకపోతే ఉన్న బలగాన్ని పెంచుకోవడానిక మీరే కింద కామెంట్ చేయండి. మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక నాయకుడిని మనం విమర్శించినా లేకపోతే ఏమన్నా అసభ్యకరంగా మాట్లాడినా దానికి కౌంటర్ అటాక్ అయితే వెంటనే ఆ పార్టీ కార్యకర్తల నుంచి అయితే మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ ఇక్కడ జగన్ కుటుంబం గురించి కానీ లేకపోతే బొత్స సత్యనారాయణ గురించి అయితే వ్యాఖ్యలు చేశారు. కానీ ఆ వ్యాఖ్యలకి ధీటుగా మన తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన కొట్టు నాగు టీం కార్యకర్తలు అయితే ఎలా రియాక్ట్ అయ్యారో మీరు చూసారు కదా. ఇలాంటి కౌంటర్ అటాక్స్ రాజకీయాల్లో కొత్త కాదు, కానీ మన తాడేపల్లిగూడెంలో ఇవైతే మొదలైనవి. సో దీని రిజల్ట్ ఎక్కడి వరకు వెళ్తుంది? వాళ్ళ నాయకుడిని విమర్శించినా తిట్టినా కూడా అది హీట్ పాలిటిక్స్ అయితే అక్కడ నడుస్తుంది అనమాట. సో ఇవి కూడా మన తాడేపల్లిగూడెంలో కొత్తగా స్టార్ట్ అయిపోయినాయి. సో మరింకొక కొత్త టాపిక్తో మళ్ళీ మన తాడేపల్లిగూడెం రాజకీయాల మీద ఇంకొక వీడియోతో వస్తాను. అప్పటి వరకు థ్యాంక్ యూ, సెలవు.